ఆలయంలో ఆనందమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ప్రతి అణువు పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. అనునిత్యం శ్రీవారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. సాలగ్రామ రూపంలో మణులు మాణిక్యాలు పొదిగిన స్వామివారిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ఇక స్వామివారికి అనేక సాంప్రదాయ పుష్పాలతో అలంకరించి భక్త ప్రియుడైన శ్రీవారు అలంకార ప్రియుడుగా పేరొందారు. మల్లెలు, మొల్లలు, ధవళం, కనకాంబరాన్ని వినియోగిస్తారు. శ్రీవారి అలంకరణకు నైవేద్యానికి ఉపయోగించే సంఖ్యను దిట్టం అని అంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దిట్టం ఆధారంగానే నివేద అలంకరణ కార్యక్రమాలుంటాయి. నిత్య దిట్టంలో అర్చావతారమూర్తిగా వెలిసిన శ్రీ శ్రీనివాసునికి మల్లె, మందారం, సంపంగి, పారిజాతం, చామంతి, జాజి, విరజాజి, కాలువలు, కమలాలు, కనకాంబరాలు, మొల్ల, మొగలి, గులాబీలు, మరువం, దమ్మానం, మావి, మాచి, వట్టివేరు, కురువేరులు, గన్నేరు, నందివర్ధనలతో పాటుగా హరితహద్వ, బిల్వ, తులసి దళాలను వినియోగిస్తారు. స్వామివారిపై సడలించిన పుష్పాలను ఏం చేస్తారు అని అందరికీ సందేహం రాక మానదు. సడలింపు అంటే తీసివేయడం అని అర్థం. ఇలా సడలింపు చేసిన పుష్పాలను స్వామివారి వెనుక భాగంలోనే వేస్తారనే వాదన ఉంది. నిజంగానే అలా వేస్తారా అంటే అర్చక స్వాములు మాత్రం కాదనే చెప్తున్నారు. దీనిపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు న్యూస్ 18తో మాట్లాడారు. స్వామివారి వెనుక భాగంలో పూలను వేస్తారనే ప్రచారం ఉందన్నారు. నిజానికి శ్రీవారి ఆలయంలో ఎలాంటి సొరంగ మార్గం ఉండదని తెలిపారు. ప్రసాదాలు వితరణ చేసే స్థలంలో పూలబావి ఉందని తెలిపారు. ఆ పూలబావిలో స్వామివారికి అలంకరించిన పుష్పాలను వేస్తారు. కొన్నాళ్ల అనంతరం అక్కడ నుంచి తీసుకెళ్లి మానవ పాదాలు తగలని ప్రదేశంలో భూమిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని వేణుగోపాల్ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. పుష్పాలన్నీ కూడా వెనకాల పడేస్తే దాన్ని ఏదో వేరే చోట తేలుతుందనేది కూడా అపవాదే. అది స్వామివారి యొక్క పుష్పాలన్నీ కూడా నిర్మాల్యాన్ని మనకి ప్రసాదాలు పంచే ఒక ప్రదేశంలో పూలబావి అని ఒక బావి ఉంది. ఆ బావిలో పడేయడం, అందులో నుంచి తీసుకెళ్ళి గార్డెన్ వారు లోయల్లో మనుషులు తొక్కని ప్రదేశాల్లో భూమిలో చేరుకునే విధంగా ఆ యొక్క పుష్పాలన్నీ కూడా భూమిలో నిమజ్జనం గావించబడుతూ ఉంటుంది. స్వామివారి వెనుక వైపు ఎలాంటి బావులు ఏమీ ఉండవు. మేమంతా కూడా అన్నిత్యం కైంకర్యాలు సమర్పించేటప్పుడు వెనకాల కిరీటం సమర్పణ చేయడం కానీ, వస్త్రాలు సమర్పణ చేయడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి వెనకాల నిలబడి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఎలాంటి బావులు, ఎలాంటి వేరే ఇతరత్ర ఏమీ ఉండవు. స్వామివారి శాలిగ్రామ శిలాస్వరూపంగా ఉన్నారు. ముందు మనం స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ శిలాస్వరూపం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ శిలాస్వరూపంలోని ఆభరణాలన్నీ కూడా అట్లే శిలాస్వరూపంగా మారబడి ఉన్నాయి.